హాయ్ ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ కన్స్ట్రెంట్స్ గురించి చెప్పుకుంటున్నాం. సో కన్స్ట్రెంట్స్లో మనకి ఫస్ట్ వన్ వచ్చి ట్రాన్స్ఫార్మ్ కన్స్ట్రెంట్స్ గురించి చెప్పుకున్నాం. ఈ ట్రాన్స్ఫార్మ్లో ఉన్న కన్స్ట్రెంట్స్ అన్ని నేను 3 పార్ట్స్గా క్రియేట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడనట్టయితే నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి పార్ట్స్ అండ్ బిఫోర్ వీడియోస్ ఏదైతే ఉన్నా ట్యూటోరియల్ అని మీరు చూడండి. అండ్ ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే ట్రాకింగ్ కన్స్ట్రెంట్స్లో మనకి కొన్ని కన్స్ట్రెంట్స్ అని ఇవ్వడం జరిగింది. క్లాంప్ 2, డాంప్ ట్రాక్, లాకెట్ ట్రాక్, ట్రాక్ 2 అని ఈ ఫ్యూ మనం ట్రాక్స్ అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. స్టెచ్ 2 అనేది నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఈరోజు వీడియోలో ఫస్ట్ వన్ వచ్చి క్లాంప్ 2. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఫ్లైట్ తీసుకున్నాను. ఆ ఫ్లైట్ని ఏం చేశానంటే ఒక ఎంటీకి టార్గెట్ చేశాను. ఓకేనా, ఈ ఎంటీ ఏమవుతుందంటే ఈ ఫ్లైట్ని ఏదైతే ఉందో దాన్ని పేరెంటింగ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడ ఒక బీజర్ కర్వ్ తీసుకున్నాం. ఈ బీజర్ కర్వ్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే ఈ క్లాంప్ 2 అనే ట్రాకింగ్లో ఈ బీజర్ కర్వ్ని టార్గెట్గా ఇస్తాం. టార్గెట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఆబ్జెక్ట్ని మనం దీనికి టార్గెట్గా ఇచ్చామో ఆ ఆబ్జెక్ట్ అనేది ఈ బీజర్ కర్వ్ అంట ఫాలో అవుతుంది. సో నేను ఇక్కడ ఆల్రెడీ క్లాంప్ 2 అనేది అసైన్ చేయడం జరిగింది. దానికి టార్గెట్గా బీజర్ కర్వ్ని అసైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ ఆల్రెడీ యానిమేట్ చేశాను. ఇప్పుడు ఇది ప్లే చేస్తే ఏమవుతుందంటే అక్కడ బీజర్ కర్వ్ ఏదైతే పాత్ ఉందో ఆ పాత్ అంట ఆ ఫ్లైట్ అనేది మూవ్ అవడం జరుగుతుంది. అండ్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే ఆ బీజర్ కర్వ్కి మూవ్ అవుతుంది. ఆ బీజర్ కర్వ్ లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే ఆ పాత్కి ఫాలో అవడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ యాక్సెస్ ఉన్నాయి. మ్యాక్సిమం మనం ఆటోలో పెడితే ఆ బీజర్ కర్వ్ ఎటువంటి డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్లోకి ఇది మూవ్ అవడం జరుగుతుంది. అండ్ సైక్లిక్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ప్లే చేసిన తర్వాత మళ్ళీ అదే రిపీట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను మూవ్ చేస్తూ మాన్యువల్గా మూవ్ చేసానంటే అది రిపీటెడ్గా అది అక్కడే మూవ్ అవడం జరుగుతుంది. అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్రెడీ మీకు తెలిసిందే. సో మనం ఏదైతే మూవ్ చేసామో ఆ డిస్టెన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గిస్తే మనకి స్టార్ట్ ఫ్రేమ్కి అది మూవ్ అయిపోవడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా ఫాలో అప్ పాత్ యానిమేషన్ చేయాలంటే ఈ క్లాంప్ 2 ట్రాక్ అనేది ఈజీగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి డాంప్ ట్రాక్ ఎలా యూజ్ అవుతుందంటే మనం ప్రీవియస్ వీడియోలో ఈ సిలిండర్ యొక్క లిమిటెడ్ డిస్టెన్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నేను డాంప్ ట్రాక్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు నేను ఈ సిలిండర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ చేసానంటే ఈ సైడ్స్ కూడా మూవ్ అయిపోతుంది. ఓకేనా, లొకేషన్ లోకల్లో పెడితే మాత్రమే మనకి నార్మల్గా ఎగ్జాక్ట్ జెడ్ యాక్సెస్కి మూవ్ అవుతుంది. లేదంటే మనకి ఇటు సైడ్స్ కూడా మూవ్ అయిపోతుంది. దాంతోపాటు ఇది అలాంగ్ విత్ ఈ సిలిండర్తో పాటు ఇది మూవ్ అవడం లేదు. సో ఇప్పుడు ఈ డాంప్ ట్రాక్ ఎలా యూజ్ చేస్తారంటే ఈ డాంప్ ట్రాక్ అనేది రెండాటికి నేను అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత దీని డాంప్ ట్రాక్ వచ్చి దీనికి టార్గెట్ ఇవ్వాలి. దీని యొక్క డాంప్ ట్రాక్ వచ్చి దీనికి అసైన్ చేయాలి. ఇప్పుడు దీని యొక్క డైరెక్షన్ మనం మార్చాలి. ఇప్పుడు ఇది వై యాక్సెస్లో ఉంది, జెడ్ యాక్సెస్. ఇప్పుడు దీని యొక్క డైరెక్షన్ మైనస్ వై యాక్సెస్కి చేంజ్ అయింది. ఇప్పుడు దీని యొక్క డైరెక్షన్ వచ్చి మైనస్ జెడ్ యాక్సెస్కి చేంజ్ అయింది. ఇప్పుడు చెక్ చేసి చూద్దాం. సో ఇప్పుడు చెక్ చేస్తే మనకి అది అటు మూవ్ అయితే దానికి అటాచ్ అయిన సిలిండర్ ఏదైతే ఉందో అది కూడా దాంతోపాటు రొటేట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ డాంప్ ట్రాక్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది, ఏదైనా 2 ఆబ్జెక్ట్స్కి మనం దాన్ని అసైన్ చేస్తాం. లైక్ ఇది కానీ లేదంటే సిలిండర్ పిస్టన్ కానీ ఏదైనా సరే దానికి అటాచ్ చేసిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క అలాంగ్ విత్ రొటేషన్ కూడా అది మూవ్ అవడం అనేది జరుగుతుంది అన్నమాట. దీంట్లో ఏంటంటే యాక్సెస్ బట్టి మనకి డైరెక్షన్ చేంజ్ చేసుకుంటే మనకు కావాల్సిన డైరెక్షన్లోకి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి లాకెట్ ట్రాక్ అనేది చాలా ఈజీ, బట్ మీకు కాంప్లెక్స్గా కనిపిస్తుంది. నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా యూజ్ చేస్తామంటే ఇప్పుడు నేను ఒక లీఫ్ లాగా తయారు చేశాను. ఆ ఆబ్జెక్ట్లో ఏమవుతుంది అంటే నేను ఒక ఎంటీకి ఫాలో అవుతున్నాయి, ప్లస్ అది క్లోజ్ అయినట్టు ఓపెన్ అయినట్టుగా ఫ్లవర్ లాగా క్రియేట్ చేశాను. సో అది ఎలా వర్క్ అవుద్ది అంటే మనకి ఇక్కడ ఎంటీస్ ఉన్నాయి. ప్రతి లీఫ్కి ఒక్కొక్క ఎంటీ అనేది నేను అసైన్ చేయడం జరిగింది. ఓకేనా, ప్రతి లీఫ్కి మళ్ళీ నేను లాకెట్ ట్రాక్ అనేది అసైన్ చేయడం జరిగింది. సో వీటిలన్నిటిని నేను తీసేస్తున్నాను. సో నేను ఏం చేశానంటే ఒక లీఫ్ తీసుకున్నాను. ఆ లీఫ్కి ఏం చేశానంటే ఒక ఎంటీని ఇక్కడ టాప్ సైడ్ పెట్టి ఆ లీఫ్కి ఏం చేశానంటే లాకెట్ ట్రాక్ అనేది అసైన్ చేశాను. అసైన్ చేసిన తర్వాత దానికి ఈ ఎంటీని టార్గెట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యాక్సెస్ చేంజ్ చేసుకోవాలి. మనకి డిఫాల్ట్గా ఏదైనా యాక్సెస్ చేంజ్ చేసినట్టయితే ఆ లీఫ్ అనేది షేప్ చేంజ్ అయిపోతుంది. ట్రాక్ యాక్సెస్ అని ఉంది. ట్రాక్ యాక్సెస్ అంటే ఏంటంటే మనకి ఇది ఇక్కడ ఎక్స్ డైరెక్షన్ ఎలాగ ఉంది, ఎక్స్ యాక్సెస్ ఎలాగ ఉంది. సో ఆ లైన్ మీద ఇది ఏం చేస్తుందంటే మనకి ట్రాక్ అవుతుంది. ఓకేనా, లాకెట్ యాక్సెస్ వై డైరెక్షన్ ఉంది. సో ఈ వై డైరెక్షన్ మనకి అనేది ఎటువంటి చేంజ్ ఉండదు. సో అది మనకి లాకెట్ యాక్సెస్. సో వీటిని డూప్లికేట్ చేస్తాను. దానికి ఏంటంటే షిఫ్ట్ డి క్లిక్ చేసి క్లిక్ చేసి నేను జెడ్ యాక్సెస్లో ఒక 20 degrees రొటేట్ చేస్తాను. అండ్ షిఫ్ట్ క్లిక్ చేస్తా వెళ్తుంటే మీకు ఆటోమేటిక్గా డూప్లికేట్ అండ్ కాపీ కూడా అవుతుంటుంది. డూప్లికేట్ అండ్ రొటేట్ సేమ్ అదే డిగ్రీస్లో అన్నీ డూప్లికేట్ అవ్వడం
జరుగుతుంది. మనం ఏ ఎంటీ తీసుకున్నా ఆ ఎంటీకి ఓన్గా ఆ లీఫ్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ దాన్ని ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఎంటీ తీసుకుంటున్నాను. అది ఏంటంటే స్పియర్ ఎంటీ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో దీనికి ఏం చేశానంటే ఇక్కడ ఉన్న ఎంటీస్ అన్నిటిని దీనికి పేరెంట్ చేస్తాం. ఓకేనా. సో సెలెక్ట్ చేసి కంట్రోల్ పి ఆబ్జెక్ట్ పేరెంట్ చేశాను. ఇప్పుడు నేను ఏమైంది చూసారు. ఇప్పుడు ఏమైంది అది ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి మనం ఒక ఫ్లవర్ లాగా మూవ్ చేస్తున్నాం అన్నమాట. సో ఎట్ ఏ టైం అవన్నీ మనం మూవ్ చేయడం వల్ల అది మనకి ఫ్లవర్ లాగా క్రియేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ వీటిలన్నిటిని డూప్లికేట్ చేసామంటే ఇప్పుడు షిఫ్ట్ డి అండ్ స్కేల్ డౌన్ అండ్ లిటిల్ బిట్ అప్. సో సేమ్ మనం మళ్ళీ దీన్ని మూవ్ చేసామంటే ఎట్ ఏ టైం మనకి అవుట్ సైడ్ ఉన్న లీవ్స్ అండ్ ఇన్ సైడ్ ఉన్న చిన్న లీవ్స్ కూడా మనకి మూవ్ అవ్వడం జరుగుతుంది. సో వీటిలన్నిటిని హైడ్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు ఇది ఏమైంది మనకు ఒక ఫ్లవర్ లాగా మూవ్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాక్టివ్. ఈ ట్రాక్టివ్ ఎలా యూజ్ అవుతుంది అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఐస్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇది ఏం చేస్తున్నానంటే ఒక ఎంటీ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ ఐస్కి ఏం చేస్తున్నానంటే ఈ ట్రాక్టివ్ అన్నదాన్ని అసైన్ చేస్తున్నాను. ఈ బోత్ ఐస్కి మనం ట్రాక్టివ్ అప్లై చేసి ఇప్పుడు టార్గెట్ ఏదైతే ఉందో ఈ ఎంటీని మనం టార్గెట్ చేయాలి. ఓకేనా. టార్గెట్ చేసాం. సో ఇప్పుడు ఇదేమైంది డైరెక్షన్ అనేది చేంజ్ అయిపోయింది. చూసారా మనకి మైనస్ జెడ్ యాక్సిస్లోకి చేంజ్ అయిపోయింది. సో ఇది ఆల్రెడీ అలానే ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి డైరెక్షన్ మనకి మైనస్ వైకి చేంజ్ చేసుకోవాలి. సేమ్ దీన్ని కూడా. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ప్లే చేసినట్టయితే ఇప్పుడు ఏమైంది ఎటువంటి చేంజ్ లేదు. సో మనం ఏం చేయాలి ఇప్పుడు దీని యొక్క చేంజ్ చేయాలి. ఈ అప్ సైడ్ ఉంది కదా దాన్ని ఎక్స్కి చేంజ్ చేస్తే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు దాంతోపాటు ఆ ఐస్ అనేది కూడా ట్రాక్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక కెమెరా తీసుకుంటున్నాను. సో ఈ కెమెరాని యూజ్ చేసి మనం కెమెరాకి ట్రాక్టివ్ అప్లై చేస్తాం. ట్రాక్టివ్ అప్లై చేసిన తర్వాత టార్గెట్ అనేది ఈ ఐ ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు చూస్తే మనకి ఓన్లీ ఆ ఐని మాత్రం టార్గెట్ చేస్తుంది. సో ఓకేనా. మనకి ఏదైనా సరే ఏ ఆబ్జెక్ట్ అయినా సరే కెమెరా అయినా సరే ఏ ఆబ్జెక్ట్ అయినా సరే వన్స్ ఒక వేరే ఆబ్జెక్ట్కి ట్రాక్ చేసామంటే ఓన్లీ దాన్ని మాత్రం ట్రాక్ చేసుకుని దాని చుట్టూ ఇది రొటేట్ అవ్వగానే లొకేషన్ కానీ చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని ఆ ట్రాక్ని యూజ్ చేసుకొని ఇది మూవ్ అవ్వడం జరుగుతుంది. చూసినప్పుడు మనకి కెమెరాకి ఆ ఐకి ఒక ట్రాక్ లైన్ అనేది యాడ్ అయ్యింది. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనం ఒక స్మూత్ యానిమేషన్స్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా. ఎందుకంటే మనకు మాన్యువల్గా యానిమేట్ చేస్తే మనకు అంత పర్ఫెక్ట్గా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ట్రాక్ తీసేసాను. ట్రాక్ తీసిన తర్వాత నేను ఐ చుట్టూ రొటేట్ యానిమేషన్ చేయాలంటే అంత పాసిబిలిటీస్ కాదు. ఎందుకంటే యానిమేషన్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. ఓకేనా. అది మనం ట్రాక్ తీసుకుని చేసి ఉంటే ఎగ్జాక్ట్గా మనకి ఆ ఐని కాంటాక్ట్ చేస్తూ అదే ట్రాక్ని మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. ట్రాకింగ్ యొక్క కన్స్ట్రైన్స్ అందులో స్టిచ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో సింగిల్ వీడియో క్రియేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్.